ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడతాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత నీవు అనుగ్రహించి దేవా, ఇలాగూ నీ వాక్యమును వినుటకు మాకు ఇస్తున్న తరుణమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్కులను పంపించి నాతోను మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా, వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకుండే హృదయమును కలిగి నీ వైపు చూసి నడువటకు మాకందరికీ సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 53వ కీర్తన 1 నుండి 3 వచనములను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 53వ కీర్తన 1-3 వాక్యములు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేరు. మనము చదివిన కీర్తన భాగములో బుద్ధిహీనుడు తన యొక్క హృదయములో తలంచే తలంపుల గురించి చూస్తూ ఉన్నాం. దేవుని గురించిన తలంపులు ఎలాంటివో అని మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుని ఎరిగిన ప్రజల యొక్క హృదయమును ప్రభు ఎలాగూ కాపాడుతున్నాడు అన్న కార్యమును, వారిని ఎలా రక్షిస్తున్నాడు అన్న కార్యమును కింద ఉన్న వాక్య భాగమును 4వ వచనం నుండి కింద వరకు అనగా 6వ వచనం వరకు చదివినట్లయితే దేవుని యొక్క కృప ఎలాంటిది, తన యొక్క రక్షణ ఎలాంటిది, తన యొక్క ప్రజల కోసము ఆయన కలిగి ఉన్న తలంపులు ఎలాంటివని మనము చూడగలం. ఈ ఉదయకాలమున మనము దేవుని ఎటువంటి హృదయముతో వెతుకుచున్నాము అన్నది ప్రభు మన ముందు ఉంచిన ప్రశ్నగా ఉన్నది. బుద్ధిహీనుని వలె దేవుడు నన్ను ఎక్కడ చూస్తున్నాడు, నేను ఏం చేస్తే ఏమి, నా హృదయంలో నేను ఎటువంటి కార్యంను దాచిపెట్టుకుంటే ఏమి అన్న తలంపును కలిగి దేవునికి అయిష్టమైన కార్యములు చేయొచ్చు, పాపముతో నీ జీవితమును నింపుకొనచ్చు. అనగా దేవునికి విరోధమైన కార్యములను, ఆయన అసహించుకునే కార్యములను నీవు ప్రేమించిన ఎడల వాటిని హృదయంలో భద్రపరుచుకొని నీవు దేవుడు ఎక్కడ నన్ను చూస్తున్నాడులే అనుకున్న రీతిగా జీవించిన ఎడల ప్రభు సెలవిస్తున్న కార్యము, ఆకాశం నుండి నరులను ఆయన చూస్తూ ఉన్నాడు. వారి యొక్క తలంపులు ఎలాంటివి, వారి యొక్క ఆలోచనలు ఎలాంటివి, వారు దేవుని పట్ల కలిగి ఉన్న శ్రద్ధ ఎలాంటిది, దేవుని కోసము జీవించే మనసు ఎలాంటిది అని ఆయన చూస్తూ ఉన్నాడు, వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నన్ను ఇంతగా ప్రేమించుటకు వారి హృదయమును సిద్ధపరచుకున్న దాన్ని బట్టి నేను వారితో పాటు యుగయుగములో ఉండాలనే ఆశ ప్రభు కలిగినాడు. అయితే మనము అనేక సార్లు ఆయన ప్రేమను మర్చిపోయినాం. ఎందుకంటే ఆయన శిలువ మీద మనలను ప్రేమించి మనం ఆయనతో పాటు శాశ్వతమైన రాజ్యంలో తండ్రితో పాటు ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకోసమే ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అయితే మన యొక్క బుద్ధిహీనతను బట్టి, నీవు నేను చేయించిన కార్యములను బట్టి ప్రభువు నన్ను ఎక్కడ చూస్తున్నాడులే, నేనేం చేస్తే ఏమిలే అనుకున్న ఒక తలంపును నీవు నీ జీవితంలో రావటకు స్థలం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని యొక్క ప్రసన్నత నుండి, దేవుని యొక్క కార్యముల నుండి నీవు దూరముగా వెళ్ళిపోతున్నావు. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీ హృదయములో ఎటువంటి తలంపులతో దేవుని వైపు చూస్తున్నావు. బుద్ధిహీనమైన తలంపులను కలిగి ఎవరు చూస్తున్నారులే అనుకుంటూ పాపమును దాచిపెట్టుకున్నట్లయితే ఆకాని యొక్క స్థితి నీకు రాక తప్పదు. ఆకాని ఎవరు చూస్తున్నారులే అనుకొని కొంచెం దోపిడి సొమ్ము, లేకపోతే కొంచెం సొమ్ము తెచ్చుకొని ఇంట్లో భద్రముగా దాచిపెట్టుకున్నాడు. ఎవరు చూస్తున్నారులే అనుకున్నాడు తన యొక్క హృదయములో. దేవాతి దేవుడు ఆకాశము నుండి అతన్ని చూసినాడు అన్నది మర్చిపోయినాడు, తను గ్రహించుకోలేకపోయినాడు. ప్రభువు సెలవిచ్చిన కార్యమును గుర్తించలేకపోయినాడు. అందుకే తాను తన కుటుంబం అంతయు తన యొక్క బుద్ధిహీనతను బట్టి,
తన యొక్క స్వార్థమును బట్టి నశించిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనకు ఇచ్చుచున్న హెచ్చరిక ఏమిటి? నీ హృదయమును దేవుని ముందు యథార్థముగాను, నీ తలంపులు ఆయనకు అంగీకారముగాను, నీవు ఆయనకు ఇష్టమైన జీవితమును జీవించుటకు ప్రయత్నించి ఆయన ఆశించిన మెట్టుకు ఎదగవలసినదిగా ప్రభు ఆశిస్తూ మాట్లాడుచున్నారు. నీ తలంపులు లోకానుసారముగా ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క కృపను నీ జీవితంలో రుచి చూడలేక ఆయన యొక్క ఉగ్రతకు స్థలం ఇచ్చే వ్యక్తిగా మార్చబడతావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున బుద్ధిహీనముగా ఎవరు నన్ను చూస్తున్నారు అనుకునకుండా ఆకాశము నుండి నన్ను చూసే ప్రభు ఉన్నాడని గ్రహించుకొని దేవుని ఎదుట నీ హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ ఆయన తన ప్రజలను రక్షించుని ఇష్టపడి ఉన్నాడు, వారి కోసం సమస్తమును చేసి ఉన్నాడని గుర్తించి నీ జీవితంను ఆయనకు సమర్పించుకొని ఆయన ఆశించిన రీతిగా నడిచి ఆయన యొక్క కృపను పరిపూర్ణముగా సంపాదించుకొనమని, దేవుని యొక్క కృప చేత నడిపించబడటకు ప్రయత్నించమని ప్రభు తన యొక్క వాక్యము చేత మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎటువంటి హృదయముతో ఆయన ముందు ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తలంపులు బుద్ధిహీనముగా నీకు విరోధముగా లేకుండగా మా హృదయంలో నీ వైపు చూసి నీ వైపు తెరచి నీ కృపను సంపాదించుకొని నీ యందు ఆయన నిలిచిండుటకు నీ రక్షణను మా జీవితములో అనుభవించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.